आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సు ఘనంగా జరిగింది। పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశం రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది। వికలాంగులకు 6000 రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి 15000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు। పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాలను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు। అక్కడ ఏంటంటే అతను హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి
నేను మొదటి నుండి చూస్తున్నా వాళ్ళకి బతకలేని సమస్య. ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి ఓట్లు వేసుకోవడం కోసం ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఓట్లు వేసి గద్దెలెక్కిన తర్వాత ఈ పేద వర్గాల పెన్షన్ల విషయం మాత్రం ఏనాడు పట్టించుకోలేదు అనడానికి మీ పేద వర్గాల చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల మంది ఉన్నారని చెప్పుకోవాలని ఎలా మోసం చేయగలుగుతున్నాడు? దానికి కారణం ఏంటంటే ఆయన పేద వర్గాల నుంచి రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంత మోసం జరుగుతున్న గడిలో ఎలా కేసీఆర్ ఎలా గడిలో పడుకుంటున్నాడు? ఆయన పేద వర్గాల నుంచి రాలేదు. ఈ రెండే కారణాలని స్పష్టం చెప్తున్నాడు. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులేందో పేద కుటుంబాల కుటుంబాలు వెళ్తుంది. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులేందో పేద కుటుంబాల కుటుంబాలు వెళ్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మోసం చేయడానికి కారణం ఏంటంటే ఆయన పేద కుటుంబంలో పుట్టలేదు. కేసీఆర్ గడిలో పడుకోవడానికి కారణం ఏంటంటే ఆయన పేద కుటుంబంలో పుట్టలేదు. ఈయనైనా వందల ఎకరాల భూములను కుటుంబంలో పుట్టడంలే. ఆ మాట నేనంటలేను, ఆ మాట నేనంటలేను. ఒకసారి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడండి, ఒకసారి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇంటర్వ్యూ చూడండి. ఏం చెప్పిండ్రో వాళ్ళే బాధపడే నేను అనిపిస్తా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత మోసం చేయడానికి కారణం ఏంటంటే పేద కుటుంబంలో పుడితే పెన్షన్ మీద ఆధారపడే బతుకులైతే వాళ్ళకి అర్థమైంది. కేసీఆర్ గారు పెన్షన్ మీద ఆధారపడే బతుకులు కేసీఆర్ ఎందుకు అంటే గడిలో ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన పేద కుటుంబంలో పుట్టలేదని వాళ్ళ కొడుకే చెప్పేశాడు. ఈ రెండు సాక్ష్యాలు చెప్తున్నా, ఒకసారి మీరు గమనించండి. ముందు రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడండి, ఆయన ఎక్కడ పుట్టిందో చెప్తాడు. ఎన్ని వందల ఎకరాల కుటుంబంలో పుట్టిండు. వాళ్ళ తండ్రి పోలీస్ పట్టేది, వాళ్ళ తాత పోలీస్ పట్టేది, వాళ్ళ ముతాత పోలీస్ పట్టేది. వాళ్ళకి ఎన్ని ఎకరాలు అని చెప్పిండు ఆయనే. 800 ఎకరాల భూములు ఉన్న కుటుంబంలో పుట్టినని చెప్పగలిగాడు కదా. 800 ఎకరాల భూములను కుటుంబంలో పుట్టిన ఆ రేవంత్ రెడ్డి గారికి పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులు పేదలు కాబట్టి ఆయన మోసం చేసుకుంటున్నాడు. ఇది ముమ్మాటి సత్యం. కేసీఆర్ గడిలో ఎందుకు అనుకున్నాడు? ఈ పేద వర్గాలు పుడితే పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే బతుకులలో జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి పెన్షన్ మీద ఆధారపడే బతుకాల్సిన లేదు కదా. ఆయన ఎక్కడ పుట్టిండు? వాళ్ళ కొడుకే చెప్పిండు. ఆయన ఎక్కడ పుట్టిండు? ఏ స్థాయి కుటుంబంలో పుట్టిండో ఒక్క మాట కేటీఆర్ అని చెప్పిండు. అయినాడు